నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవి 5 కేజీల టమాటాలు. ఇవి శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని ఆరబెట్టుకుని పూర్తిగా డ్రై అయ్యాక మాత్రమే ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైనున్న ముచిక పార్ట్ కట్ చేసుకుని అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటాలు పండినవి గట్టివి తీసుకోవాలి. కేజీ టమాటాలకి 1 స్పూన్ పసుపు, 100 గ్రామ్స్ క్రిస్టల్ సాల్ట్ లెక్క. 5 కేజీస్ టమాటాస్ కాబట్టి 5 స్పూన్స్ పసుపు, 500 గ్రామ్స్ క్రిస్టల్ సాల్ట్ తీసుకుంటున్నాను. పసుపు, క్రిస్టల్ సాల్ట్ 2 వేసి తడి లేని పొడి గరిటెతో కలుపుకోవాలి. తడన్నది అస్సలు ఉండకూడదు. చూసారా, కలుపుతూ ఉండగానే ఊట ఎలా వచ్చేసిందో. ఇది కలిపిన తర్వాత మూత పెట్టాలి, ఒక పక్కన పెట్టాలి. 3 డేస్ ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత ఊటలోంచి టమాటా ముక్కలు తీసి గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముక్కలు గట్టిగా పిండడం వల్ల ఊట బాగా వచ్చి పచ్చడి బాగుండడమే కాదు, ముక్కలు కూడా తొందరగా ఎండుతాయి. టమాటా ముక్కలు పిండాక ఇలా ఊట విడిగా ముక్కలు విడిగా ఎండలో పెట్టుకోవాలి. ఇదిగోటండి, టమాటా ముక్కలు ఎండిపోయాయి. ఇప్పుడు ఈ ఊటలో గింజలు, పీచు అన్నీ తీసిన శుభ్రమైన చింతపండు యాడ్ చేయాలి. ఇది 5 కేజీస్ టమాటాస్ కాబట్టి 500 గ్రామ్స్ సాల్ట్, 500 గ్రామ్స్ చింతపండు, 500 గ్రామ్స్ కారం పడుతుంది. ఇప్పుడు ఈ చింతపండు ఊటలో కనీసం 3-4 గంటలు నానబెట్టాలి. మొదట ఈ ఎండిపోయిన టమాటాలు గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన టమాటాలు మొదట ఈ చింతపండు కలిపిన ఊటలో వేయాలి. ఇదంతా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మొదట ఎండిన టమాటాలు గ్రైండ్ చేసుకోవాలి. ఆ టమాటాలు చింతపండు కలిపిన ఊటలో వేసుకుని కొంచెం కొంచెం చప్పున బ్యాచ్ల వైజ్ గ్రైండ్ చేసుకుని ఇదిగో ఇలా పళ్ళెల్లో వేసుకోవాలి. ఇదంతా ఒకరోజు ఎండలో ఎండబెట్టుకోవాలి. అప్పుడు పోపు నూనె ఇందులో కలుపుకుని కారం, మెంతి పొడి వేసుకుని పచ్చడి తయారు చేసుకోవాలి. 2 లీటర్స్ పల్లి ఆయిల్ హీట్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసి వేచాలి. మెంతులు సగం వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టీ స్పూన్ ఇంగువ వేసి వేపుకోవాలి. తర్వాత అందులో అప్రాక్సిమేట్లీ ఒక 30 క్రష్డ్ వెల్లుల్లిపాయలు వేసి వేచాను. ఇవి ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు. ఫ్యూ సెకండ్స్లోనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ వేడికే అవి వేగిపోతాయి. ఈ గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ 1 డే ఎండాక ఇలా ఉంటుంది. ఇక్కడ నేను ఆయిల్ పూర్తిగా చల్లారక ముందే కొంత గోరువెచ్చగా ఉన్నప్పుడే కారం కలుపుతాను. అప్పుడు
కారం పచ్చివాసన లేకుండా ఆయిల్లో కొంచెం వేగినట్టయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ చేసే మెథడ్, అందుకు నేను ఇలా చేస్తాను. కారం కలిపాక ఈ ఆయిల్ పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు ఇది పచ్చడిలో కలపాలి. ఈ ఆయిల్ పచ్చడి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వేపిన మెంతుల పౌడర్ వేస్తున్నాను. మాకు ఆవు పొడి అలవాటు లేదు, మెంతి పొడే అలవాటు. ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. పచ్చడి క్వాంటిటీ కొంచెం ఎక్కువై పళ్ళెంలో కలపడం ఇబ్బంది అయి నేను బేసన్లోకి షిఫ్ట్ చేశాను. అయితే పచ్చడిలో ఆయిల్ ఈ మాత్రం ఉండాలండి. ఇలా ఉంటే 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ అయినా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.